హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈ సంక్రాంతి పండుగకి నేను చక్రాలు కూడా చేశానండి. ఇలా కనుక పిండి కలిపి చేస్తే క్రిస్పీగా, గుల్లగా, చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఇప్పుడు చక్రాలు ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. 3 గ్లాసుల బియ్యం అయితే తీసుకోవాలి. మూడు గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పుట్నాల పప్పు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపి మరపట్టించుకోవాలి. మరపట్టించుకున్న పిండిని అయితే దీంట్లో వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. వాము అయితే నలిపి వేసుకోవాలి. 1 స్పూన్ వాము, 1.5 స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కాగబెట్టుకున్న నూనె అయితే పిండిలో వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత చేతితో కలపకూడదండి. ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చేతితో కలుపుకోవాలి. పిండంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో పిండిని అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. పిండంతా ఇలా దగ్గరికి కలుపుకోవాలి. మరీ లూజుగాను గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి తడి ఆరకుండా మూత పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఈలోపు మనం చక్రాల గిద్దెలోకి అయితే పిండి పెట్టుకుందాము. నేనైతే ఈ టైప్ చక్రాల గిద్దెని అయితే వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే పిండిని స్టఫ్ చేసుకుందాము. ఇలా గరిటె తీసుకొని కనుక పిండి తీసుకుంటే మీకు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి చక్రాల గిద్దెలోకి. ఇప్పుడు అలా డైరెక్ట్గా నూనెలోనే కాకుండా ఇక్కడ మీరు వేసుకొని తర్వాత దాన్ని తీసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అయితే ఒక పేపర్ మీదకి వేసుకొని మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చేత్తో తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అదైతే ఆయిల్ హీట్ ఎక్కిందే లేదో కొంచెం పిండి వేసి చూసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ముందైతే ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగితే చాలండి. ఇప్పుడు దీన్ని అయితే తీసేసుకోవాలి. తర్వాత 1 by 1 ఈ విధంగా వేసుకోవాలి. అలా ఆయిల్లో చక్రం హీట్ ఎక్కేలోపు మనం ఇలా పేపర్ మీద
పేపర్ మీద కానీ తడి క్లాత్ మీద కానీ ఇలా చక్రాలు అయితే వేసుకోవాలి. కొంతమంది ఆయిల్లో వేయటానికి కొంచెం భయపడుతూ ఉంటారు. అలా కనుక చేసుకున్నారనుకోండి మీరు అంత భయపడాల్సిన అవసరం ఉండదు. చక్కగా నీట్గా వేసుకోవచ్చు. చక్రాలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. ఫైనల్గా చక్రాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. ట్రై చేయండి ఈ సంక్రాంతికి మీరు కూడా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.